అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్టిస్టిక్. ఆషాఢ మాసంలో వచ్చే పాడ్యమి నుండి నవమి వరకు ఉన్న 9 రోజులనే గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అని అంటారండి. వారాహి నవరాత్రులు ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేయకూడదు, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్న విశేషాలన్నీ వీడియోలో తెలుసుకుందాము. వారాహి నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే మన సొసైటీలో భిన్నాభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయండి. ఎందుకంటే వారాహి అమ్మవారు ఉగ్రదేవత అని అందరికీ తెలుసు. నియమనిష్టలతో, నిబంధనలతో చేసేవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ 2025వ సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూన్ 26 గురువారం నుండి జూలై 4 శుక్రవారం వరకు ఉన్నాయండి. ఈ పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు గురువారం సాయంత్రం నుంచి పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చండి. వారాహి అమ్మవారు లలితాదేవి స్వరూపమేనండి. లలితాదేవి స్వరూపము ఎంత ప్రశాంతంగా ఉంటుందో వారాహి అమ్మవారు అంత ఉగ్రదేవత. వారాహి అమ్మకి ఎరుపుతో కూడిన ఏ వస్తువైనా, ఎలాంటి వస్తువులైనా చాలా ఇష్టమండి. ఎరుపు గాజులు, ఎర్ర దానిమ్మ పళ్ళు, ఎరుపు పూలు ఇలాంటివన్నీ అమ్మకు చాలా ఇష్టం. ప్రతిరోజు బెల్లం పానకం నైవేద్యంగా పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ధూపం ఖచ్చితంగా వేయాలండి. అమ్మవారికి చాలా చాలా ఇష్టం ధూపం అంటే. అలాగే అమ్మవారికి అన్నప్రసాదాలతో ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించండి. కానీ ఈ సంవత్సరం మూఢమి వచ్చింది కాబట్టి, అంటే రోజులు బాలేవు కాబట్టి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు పటము తెచ్చుకోకపోవడమే మంచిదని నా అభిప్రాయము. అలా కాకుండా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి విగ్రహంలోనే మనం వారాహి అమ్మవారిని తలుచుకుంటూ నిత్య ఆరాధన, పూజ చేయడం మంచిదండి. ఇక నియమాల విషయానికి వస్తే, వారాహి అమ్మవారి పూజ చేసుకునేవారు నాన్ వెజ్ అస్సలు తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకోవచ్చండి ఈ పూజ. మద్యపానం కూడా సేవించకూడదు. ఇతరుల గురించి చెడు మాటలు, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు అన్నీ దూరం పెట్టేసి ఈ 9 రోజులు అమ్మ పైనే మన నమ్మకాన్ని, మన ప్రేమనంతా ఉంచితే ఖచ్చితంగా అమ్మ కనికరిస్తుందండి. కోరికల చిట్టా మాత్రం పట్టుకొచ్చి అమ్మవారి పూజ మాత్రం చేయకండి అస్సలు. కుదిరిన వాళ్ళు సూర్యోదయానికి ముందే చీకటిగా ఉన్నప్పుడే అమ్మవారికి పూజ చేసేసుకుంటారు. కాకపోతే ఈ బిజీ షెడ్యూల్లో అందరికీ కుదరదు కాబట్టి, అందులో అమ్మవారు రాత్రిపూటే పూజలు స్వీకరించుకుంటుంది, చేయించుకుంటుంది కాబట్టి అందరూ సాయంత్రం కంపల్సరీ చేసుకుంటారు. అందరికీ వీలుగా ఉంటుంది కూడా. ఎలాగో ఈ వారాహి నవరాత్రులు సాయంత్రమే చేసుకుంటాం కాబట్టి మీ పిల్లల్ని కూడా ఈ పూజలో పాల్గొనమని చెప్పి వాళ్ళతో కూడా చిన్న చిన్న పనులు చేయిస్తూ ఈ పూజకు ఉన్న ప్రత్యేకతను వివరిస్తూ వాళ్ళను కూడా ఈ పూజలో చేసేలాగా అలవాటు చేయండి. వాళ్ళు కూడా మంచి మార్గంలో ఉంటారని ఆశిస్తున్నాను. అలా చేయడం వల్ల మన పిల్లలు చాలా క్రమశిక్షణతో మెలుగుతారండి. వారాహి అమ్మవారి పూజ గురించి మహర్షులు చెప్తుంటే చాలా చోట విన్నాను నేను. అమ్మవారి పూజ చేసుకునే ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, ఆత్మస్థైర్యంతో ఉంటారని విన్నానండి. సో ఎవరు ఈ మంచి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఎవరికి తగ్గట్టు, ఎవరికి ఉన్నంతలో వాళ్ళు విశేషంగా పూజ జరుపుకుంటారని ఆశిస్తున్నాను. అమ్మవారికి ఈ వారాహి నవరాత్రులలో ప్రాణప్రతిష్ఠ మొదటి రోజే చెప్పేస్తాము. ఉద్వాసన చెప్పడానికి ఈ నవరాత్రులలో శుక్రవారం వచ్చిందండి ఆఖరి రోజు. ఆఖరి రోజు అమ్మవారిని మనం ఉద్వాసన చెప్పి సాగనంపలేము కాబట్టి శనివారం ఉదయాన్నే ఉద్వాసన చెప్పి అమ్మకి వాయనం ఇచ్చి పసుపు కుంకుమలతో వెళ్ళిరమ్మని, చిరునవ్వుతో వెళ్ళిరమ్మని చెప్పండి. అమ్మని ప్రేమగా సాగనంపండి. సో ఇదే అండి వారాహి అమ్మవారి గురించి, గుప్త నవరాత్రుల గురించి షార్ట్ అండ్ స్వీట్గా నాకు తెలిసిన, మీకు తెలియబరిచిన విషయాలు. అందరూ వారాహి నవరాత్రులు వైభవంగా జరుపుకోవాలని, అమ్మవారి చల్లని చూపు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలకు మనందరం పాత్రులు కావాలని, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో అందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విశేషాలతో మీ ముందుంటాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్ట్ మీ. స్టే ట్యూన్ మై ఛానల్.